దేవుడా, తను వస్తుందా లేక రాదా? ఫోన్ కూడా ఎత్తడం లేదు. నా ఓపికను తను పరీక్షిస్తోంది. నేను ఇక్కడి నుంచి ఇక వెళ్లాల్సిందే. వైశాలి సడన్గా నాకు ఫోన్ చేసి ఎందుకు రాలేదు, ఎక్కడున్నామని అడగటం మొదలు పెడుతుందేమో. ఒకవేళ పొరపాటు నన్ను ఇక్కడ చూసిందంటే? ఇక్కడికి వచ్చేసిందే వైశాలి. తన డిటెక్టివ్ బుర్ర తనని తన్ను గదిలోకి తీసుకొచ్చింది. తను రోజు రోజుకి పిచ్చిదైపోతుంది. తనకి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమి నిరూపించాలని అనుకుంటుంది? ఇప్పుడు తను నన్ను ఇక్కడ చూసిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఏం చేయాలి? ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు అక్కడ? చూడు, బయటకు వచ్చే, లేకపోతే నేను గట్టిగా అరిచి అందరిని ఇక్కడికి రమ్మని పిలుస్తాను. త్వరగా బయటికి రా. వైశాలి, అరవకు. అరవాల్సిన అవసరం లేదు, నేనే. మీరెక్కడ? ఈ విధంగా మీరెక్కడ ఏం చేస్తున్నారు? అది కూడా దొంగలా దాక్కుని. ఏం చేస్తున్నానంటే ఏంటి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నేను కూడా అందుకే వచ్చాను. అంటే మీ ఉద్దేశం? అంటే నీకేమనిపిస్తుంది? నీకు మాత్రం డిటెక్టివ్ పని తెలుసానే? ఇంట్లో నువ్వు మాత్రం ఇంటెలిజెంట్ అనే? అరే, నీలాగే నాకు కూడా తన్ను మీద అనుమానంగా ఉంది. అందుకే తన సామాన్లు చెక్ చేస్తే ఏమైనా క్లూ దొరుకుతుందేమని కనిపెట్టడానికి వచ్చాను. రాజ్, ఏమైంది అసలు? ప్రాణం పోయినంత పనైంది. ఎంత భయపడ్డాను తెలుసా? ఇలా దొంగలకు దాక్కునెవరైనా ఏంటిది? తన్ను ఇక్కడికి రావడానికి ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం చాలా మంచిది. పద పద పద. అరే కానీ రాజ్, ముందు మీరు నేను చెప్పేది వినండి. హలో, వదలండి, వదలండి నన్ను. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు నువ్వు? నా చెయ్యి వదలండి, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. ఇక్కడ ఏం నాటకం ఆడుతున్నావు దాని గురించి చెప్పు ముందు. చూడండి ప్లీజ్, ఇప్పుడు నేను మీకు ఏమీ చెప్పలేను, అందుకని నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. తర్వాత చెప్తాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ముందు చెప్పు, తర్వాత నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళు. ఏంటి లాభం? అతను పారిపోయాడు. ఎవరతను? ఆలియాకి సాయం చేస్తున్న వ్యక్తి. ఈరోజు మీ కారణంగా నేను అతన్ని పట్టుకోలేకపోయాను, చూడలేకపోయాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,